హాయ్ అండి. ఇవాళ మీఠీ సేమియా చేసుకుందాము. మిఠా సేమియా అంటే మనకి పొడి సేమియాలు ఉంటాయి కదండీ! దాన్నే మీఠా సేమియా అని కూడా అంటారు. దీని స్పెషల్ ఏంటంటే ఇది సన్న సేమియాలతో చేస్తాము. ఈ రంజాన్‌లో మనకి ఫస్ట్ గుర్తుకొచ్చేది సేమియానే కదా! దాంతో ఈ రెసిపీ చాలా స్పెషల్ అనమాట. ఇవి సన్న సేమియాలండి. ఏ సూపర్ మార్కెట్‌లో అయినా, షాప్‌లో అయినా దొరుకుతాయి. ఇప్పుడు అవైలబుల్‌గా అన్ని చోట్ల దొరుకుతుంది. ఇది మనకి ఒక చుట్టలాగా దొరుకుతుంది. నేను ఒక పావు కిలో తీసుకున్నాను కట్ చేసి. దీన్ని మనం క్రష్ చేసుకోవాలి. మరీ మెత్తగా పౌడర్లా కాకుండా కొంచెం ఒక్కసారి అట్లా చేత్తో నలిపితే సరిపోతుంది. పౌడర్లాగా చేసేసుకుంటే గుజ్జుగా అయిపోతుందనమాట మనకి. చూసారు కదా! ఈ మాత్రం చేసుకొని ఒక ప్యాన్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. నేను ఇక్కడ కాజు, బాదాం, పిస్తా, కిస్మిస్ ఇవి తీసుకున్నాను. మీరు ఇంకేమన్నా కావాలనుకున్నా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా దోరగా వేయించుకొని మనం పక్కన పెట్టుకోవాలి. పిస్తా, కిస్మిస్ వేగటానికి చాలా తక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి నేను లాస్ట్లో వేసి వేయించానండి. ఇవి వేగిపోయిన తర్వాత తీసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే నేతిలో మనం వేయించుకున్న సేమియా కూడా వేయించుకోవాలి. అది కూడా మనం ఇక్కడ బ్రౌన్ కలర్ సేమియా తీసుకున్నామండి. ఇందులోనే వైట్ కలర్ కూడా దొరుకుతుంది. మీరు వైట్ కలర్ తీసుకుంటే గనక ఇంకొంతసేపు ఎక్కువగా వేయించాల్సి ఉంటుంది. ఇది బ్రౌన్ కలర్ సేమియా అంటే ఆల్రెడీ వేయించిందే కూడా అమ్ముతారనమాట. ఇది లైట్గా వేయించిన సేమియా. ఈ విధంగా ఇంకొంచెం నెయ్యి వేసుకొని దీన్ని కూడా చక్కగా దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా దోరగా వేయించేసుకోండి. ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, హై ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోండి, లేకపోతే ఇవి చాలా తొందరగా మాడిపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా వేయించేసుకోవాలి. పొడి సేమియాల్లో 2 రకాలు ఉంటాయండి. మామూలు సేమియాతో కూడా చేస్తారు. మీరు ఇదే ప్రాసెస్ని పొరపాటున కూడా మామూలు సేమియాతో చేయవద్దు, అస్సలు సెట్ అవ్వదండి. ఆ మామూలు సేమియాతో చేసే పొడి సేమియా వేరుగా ఉంటుంది. నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, చూడండి. అదైతే డిఫరెంట్, దీనికి అసలు పూర్తిగా దీనికి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది వేగిపోయింది కదా! ఇప్పుడు ఇందులో నేనైతే ఒక అరకప్పు పంచదార వేశాను. మీరు కావాలి అనుకుంటే టేస్ట్కి తగ్గట్టు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఈ విధంగా పంచదార వేసి ఒక్కసారి బాగా కలిపాక అరకప్పు నీళ్లు పోసుకోండి. అంటే అరకప్పు అంటే టీ గ్లాస్ ఉంటుంది కదండి, ఒక్క టీ గ్లాస్ నీళ్లు కలుపుకోండి. అది కూడా చాలా ఎక్కువ అస్సలు వేయమాకండి, ఎందుకంటే ఈ సన్న సేమియాలకి వాటర్ అనేది చాలా తక్కువగా పడుతుంది. ఈ అర గ్లాస్ నీళ్లతోనే మనకి సేమియా మొత్తం కుక్ అయిపోతుంది అనమాట. చూసారా, అందులో అసలు నీళ్ళే కనిపించట్లేదు. అర గ్లాసు వేసిన తర్వాత బాగా కలిపేసుకొని మూత పెట్టేసి దానికి దమ్ చేయాలండి. సిమ్లో పెట్టే చేయాలి, హైలో పెట్టమాకండి, మాడిపోతుంది. చూసారా ఎంత చక్కగా, అస్సలు వాటర్ అనేది లేదు, అలానే గుజ్జుగా కూడా అవ్వలేదు, చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చేసింది. ఈ విధంగా కలుపుకొని మనం ఇక్కడ యాలకుల పొడి చల్లుకోవాలి. కావాలనుకుంటే మీకు ఏమన్నా ఎసెన్స్ కావాలన్నా వేసుకోవచ్చు. ఒరిజినల్ రెసిపీస్లో అయితే యాలకుల పొడి వేస్తారు. యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకొని ఒక్కసారి చెక్ చేసుకోండి. మీరు పట్టుకొని చెక్ చేస్తే మనకి కొంచెం గట్టిగా అనిపించింది అంటే ఒక్క 2 స్పూన్ల నీళ్లు చల్లండి, అంతే. ఎక్కువ వేయకూడదండి, జస్ట్ చిలకరించాలి. చిలకరించేసి ఒక్కసారి బాగా కలిపేసి ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టేసి దమ్ చేయాలి. సిమ్లో పెట్టే చేయాలండి, గుర్తుపెట్టుకోండి, హైలో అస్సలు పెట్టకూడదు. 2 నిమిషాలకి ఇంకొకసారి చెక్ చేసుకున్నారంటే చూడండి, అసలు అడుగు అనేది అస్సలు అంటలేదు. ఈ విధంగా చక్కగా కలిపేసుకొని మనం ఈ స్టేజ్లోనే మన దగ్గర ఫోర్క్స్ ఉంటాయి కదండి, ఫోర్క్స్తో ఒక్కసారి మనం దీన్ని పొడి పొడిగా చేసేసుకున్నామంటే చాలా తొందరగా విడిపోతుంది సేమియా అనేది. ఈ విధంగా 2 స్పూన్లు తీసుకొని 2 స్పూన్ల సహాయంతో పొడి పొడి చేసేసుకుంటే అసలు తిన్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మాకు ఈ రెసిపీ నేర్పించండి అని అడుగుతారు, అంత బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ రంజాన్ స్పెషల్ అనమాట ఇది. ఈ విధంగా పొడి పొడిగా చేసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో కలిపేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చండి. పొడి సేమియాలో ఇంకో రకం కూడా నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను. ప్లీజ్ అండి, వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఈ రెసిపీని షేర్ చేసి మాకు కావాలని అడగండి. టేస్ట్ అయితే అద్భుతం అండి, అంత బాగుంటుంది. నోట్లో పెట్టుకుంటుంటే ఒక చోబా, అంటే మనకి ఎంత మెత్తగా ఉంటుంది, పొడి పొడిగా ఉంటుంది, అసలు ఆ ఫీలింగే వేరుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.
మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలనుకున్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.